నమస్తే. అయితే సాయంత్రం ఒక గంట రోజు మా బర్రెలను పొలంకి వెళ్ళి కొట్టుకొని వస్తాం మేపడానికి. అయితే ఇవాళ కూడా అట్లనే వచ్చిన. ఇక ఇన్స్టాలో రీల్స్ చూస్తా అంటే ఒక రీల్ వచ్చింది. దొరక ఒక 100K ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బిజినెస్ ఐడియా టిప్స్ ఇస్తాడు. ఇవాళ ఏం టిప్ ఇచ్చిండంటే, ఒక 5-6 లక్షలు పెట్టుకొని ఒక షెడ్ వేసుకోర్రి, ఓ 10 లక్షలు పెట్టుకొని ఒక 10 బర్రెలు తెచ్చుకోర్రి. అవి రోజుకి ఒక 20 లీటర్ల పాలు ఇస్తాయి, 200 లీటర్ల పాలు వస్తాయి, ఒక 16,000 వస్తాయి, 6,000 మెయింటెనెన్స్కి అయినా 10,000 మిగులుతాయి. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే నెలకు 3 లక్షలు అయితే సంవత్సరానికి ఎంత 30 లక్షలు, దగ్గర దగ్గర 40 లక్షలు వస్తాయి. ఏమున్న ఒక సంవత్సరంలో సెటిల్ కావచ్చు అన్నట్టు చెప్పిండు. సరే మరి వీటికి 200 లీటర్లకు మార్కెట్ ఎవరు చూపిస్తారు, మార్కెట్ స్టేబుల్గా ఉంటుందా, మరి 80 రూపాయలు రేట్ ఎవరు పెడతారు అన్నది మాత్రం మాట్లాడలేదు. కాకపోతే మరి 10 పాలిచ్చే బర్రెలు తెచ్చిన తర్వాత ఇవి అమ్మేసి ఇవి పాలు బంద్ చేసిన తర్వాత మరి నీళ్ళు అమ్ముకొని బతుకుడు కావచ్చు. వీని మాటలు నమ్మడు ఎవడు, అందరూ రియాలిటీలో బతుకుతారు కావచ్చు అని కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన. వావ్, గ్రేట్ ఐడియా. అసలు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా నేను కూడా. రియల్ ఇట్లా ఇన్కమ్ వస్తుందా అనుకుంటా కామెంట్లు పెడతారు. అరే రియాలిటీలో బతుకుర్రా, ఏం రావు బొచ్చా. నా 3 బర్రెలకి దగ్గర దగ్గర నాకు ఇప్పుడు ఒక పాలిచ్చే బర్రె ఉన్నది, రోజుకు 6 లీటర్లు ఇస్తుంది. సగం మెయింటెనెన్స్కి పోతాయి, సగం వస్తాయి. మళ్ళీ దానికి ఇంకేమన్నా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ వస్తే జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి, అంత మిగిలది. కావాలంటే మీకు అంతా తెలుసుకోవాలనుకుంటే ఎవరన్నా మంచి డైరీ ఫామ్లో సక్సెస్ అవుతారు వీడు, వాళ్ళ దగ్గరికి పోయి టిప్స్ తెచ్చుకొని ఎక్స్పీరియన్స్ అయినాక డైరీ ఫామ్ పెట్టుర్రి, లేకుంటే గుడిసిపోతారు. సింపుల్గా ఎవడో చెప్పిండు ఏమో చెప్పిండు అని పెద్ద పట్టించుకోకర్రి. సరే ఉంటాను, ఇక నా బర్లేట్ అయినా పోయి ఎత్తుక్కోవాలి.